హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా అమ్మ వంటలు. ఈరోజు మన వీడియోలో ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాం. చాలా త్వరగా అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ. ఉదయాన్నే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు కదా. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది 10 మినిట్స్లో చేసుకోవచ్చు. పిల్లలు కూడా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నాం. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నా ఆల్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. ముందుగా రైస్ని ఉడికించి పెట్టుకోండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది ప్యాన్కి అంటేటట్టు తిప్పండి, ఎందుకంటే మనం రైస్ వేసిన తర్వాత ప్యాన్కి అన్నం అంటుకోకుండా ఉంటుంది. ప్యాన్ వేడెక్కిన తర్వాత దీనిలో ఆవాలు జీలకర్ర వేసుకోండి. ఆయిల్ వేడెక్కింది కదా, దీనిలో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాం. ఒక రెమ్మ కరివేపాకు, దానిలో ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి ముక్కల కింద యాడ్ చేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి. 2 క్యారెట్స్ని కట్ చేసి సన్న పీసుల కింద వాటిని కూడా వేసుకోండి. వీటిని బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకుంటున్నాం. మనం డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కదా. 2 ఎగ్స్ని బౌల్లో వేసుకుని మిక్స్ చేసుకోండి. ఇలా బీట్ చేయటం ద్వారా ఎగ్ బాగా పొంగి ఫ్లఫీగా వస్తుంది. దీనిలో కొంచెం మిరియాల పొడి, కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుని బీట్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించిన ఆనియన్స్ అవన్నీ పక్కకు పెట్టి దీనిలో ఎగ్ను వేసుకుందాం. బీట్ చేసిన ఎగ్ను వేస్తే ఇది ఫ్లఫీగా వస్తుంది. వేయంగానే కలపకండి, 2 మినిట్స్ ఆగి కలుపుకోండి. ఇప్పుడు మనం పక్కకు పెట్టిన ముక్కలను కూడా కలిపి 2 నిమిషాలు ఎగ్తో పాటు వెజిటేబుల్స్ కూడా ఫ్రై అవనిద్దాం. దీనిలో మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు, నేనైతే ఇక్కడ వేయలేదు. పిల్లలకి ఇష్టం లేని వెజిటేబుల్స్ని ఇష్టం ఉన్న వాటితో కలిపి పెట్టేస్తే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు. దీనిలో 2 బౌల్స్ రైస్ని తీసుకోండి. ఇక్కడ బాస్మతి రైస్ నేను తీసుకోవచ్చండి, నేనైతే సోనా మసూరి రైస్నే తీసుకున్నాను. రైస్ వేయగానే కలుపుకోండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. దీనిలో 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. 1 స్పూన్ న్యూడిల్స్ మసాలా వేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్లో న్యూడిల్స్ మసాలా టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇవన్నీ వేసాం కదా, వీటిని ఒకసారి కలుపుకుందాం. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యి మనం వేసినవి పచ్చివాసన పోయేదాకా 2 మినిట్స్ ఇట్లా కలుపుకోండి. దీనిలో ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్ని కూడా వేసుకోండి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి మిరియాల పౌడర్ టేస్ట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని 2 మినిట్స్ పాటు మనం వేసిన ఐటమ్స్ అన్ని ఫ్లేవర్స్ రైస్కి పట్టేలాగా కలుపుకుందాం. కలిపేటప్పుడు రైస్ అనేది విరిగిపోకుండా ఉండాలంటే చాలా స్లోగా కలుపుకోండి. బాస్మతి రైస్ వేస్తే ఇంకా చాలా స్లోగా తిప్పుకోండి, ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోకుండా. దీనిలో 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకుందాం. ఇక్కడ నేను నిమ్మరసాన్ని వేశాను, మీరు వెనిగర్ అయినా వేసుకోవచ్చండి. లెమన్ వేయగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి, లేదంటే చేదు వస్తుంది. దీన్ని ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకుందాం. వేడివేడిగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ. అన్నం కూర చేసే టైం లేనప్పుడు ఇలా ఎగ్ ఫ్రైడ్ రైస్ క్విక్గా చేసుకోవచ్చండి, చాలా త్వరగా అయిపోతుంది. వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి సైడ్ డిష్గా ఆనియన్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. దీన్ని పైన కొంచెం కొత్తిమీరను వేసుకుందాం.
అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే రెస్టారెంట్ స్టైల్ సేమ్ టేస్ట్ వస్తుంది. బ్యాచిలర్స్ కూడా త్వరగా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది కదా. అంతేనండి, చాలా సింపుల్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.